హలో గైస్, వెల్కమ్ టు షేరు ఐడియాస్కి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ప్రతి కుటుంబానికి అయితే మనకు శుభవార్త చెప్పబోతున్నారు. అదే 500కి అయితే గ్యాస్ సిలిండర్ అయితే ఇవ్వబోతున్నారు. ఎంత డబ్బులు కట్టాలి, దానికి సంబంధించిన పత్రాలు ఏమైనా సమర్పించాలా, ఎన్ని గ్యాస్ సిలిండర్లు ఇస్తారని దానిపై వీడియో క్లారిటీ చెప్తాను. వరకు చూడండి ఫ్రెండ్స్, మీరుగా మంచిగా ఫస్ట్ టైం వస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకు పక్కన బెల్ ఐకాన్ చేసుకోండి. ప్రతి ఒక్క లైక్స్ షేర్ చేయండి. ఇంకా డైరెక్ట్ టాపిక్కి వెళ్ళిపోతాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ప్రతి కుటుంబానికి అయితే శుభవార్త చెప్పబోతున్నారు. ఎలక్షన్ సమయంలో ప్రతి కుటుంబానికి 500కి గ్యాస్ సిలిండర్ అయితే ఇస్తామని హామీ అయితే ఇచ్చారు కాబట్టి ఆ హామీ అయితే ఇప్పుడు నెరవేరుస్తున్నారు. ఇప్పటికే దాదాపు 80 కోట్లు అయితే డబ్బులు అయితే విడుదల చేశారు. కాబట్టి మనకైతే ఈ పథకం వచ్చి ఈ నెల 27 నుంచి అయితే ప్రారంభంగా ఉంది. సీఎం రేవంత్ రెడ్డి అయితే ప్రారంభించబోతున్నారు. మొత్తానికి అయితే మొత్తం 40 లక్షల మంది అయితే దరఖాస్తు చేసుకున్నారు ఈ పథకానికి. కాబట్టి ఈ గ్యాస్ సిలిండర్ 500కి ఎవరికి వస్తుందంటే, ఎవరైతే దరఖాస్తు చేసుకున్నారో, ఎవరికైతే లిస్టులో పేరు అయితే వచ్చిందో వాళ్ళకు మాత్రం ఈ గ్యాస్ సిలిండర్ అయితే వస్తుంది. కన్ఫామ్గా మీరైతే మీ రేషన్ కార్డు, ఆధార్ కార్డు కూడా రెడీ చేసుకోండి మీరు గ్యాస్ సిలిండర్ ఇచ్చేప్పుడు. అలాగే మీరైతే మొత్తం అయితే డబ్బులు అయితే కట్టాల్సింది వస్తుంది. మొత్తం 950 రూపాయలు డబ్బులు కట్టాలి. గ్యాస్ సిలిండర్ తీసుకునేప్పుడు 950 రూపాయలు డబ్బులు కట్టిన తర్వాత 500 మాత్రం వాళ్ళు తీసుకొని మిగతా 450 రూపాయలు అయితే మళ్ళీ బ్యాంక్ అకౌంట్లో అయితే డబ్బులు అయితే విడుదల చేస్తారు. కాబట్టి మనకైతే నెలకైతే 2 అయితే ఇస్తారంట ఈ సిలిండర్లు. కాబట్టి ప్రతి ఒక్కరైతే సిద్ధంగా అయితే ఉన్నామని రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. కాబట్టి ఇంకేం అప్డేట్స్ ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను. ప్రతి ఒక్క లైక్స్ షేర్ చేయండి. ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ పక్క బెల్ ఆన్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.